వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ ఎడ్విన్ కేదాసి గారు. ఈరోజు ఐబొమ్మ రవి విషయంపై మాట్లాడబోతున్నారు. ముఖ్యంగా ఐబొమ్మ రవి ఇప్పటి వరకు ఏ విషయంపై కూడా తేటతెల్లం చేయలేదంట, ఎటువంటి డీటెయిల్ కూడా చెప్పలేదని చెప్పేసి అయితే పోలీస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. కేవలం ఆయన ప్రీ స్టోరీ ఏదైతే మ్యారేజ్ క్యాన్సిల్ అవ్వడం, అక్కడి నుంచి ఆయన అబ్రాడ్ వెళ్ళిపోవడం, అక్కడ నుంచి ఆయన వర్క్ ఎలా స్టార్ట్ చేశారు మాత్రమే చెప్పారు తప్ప తర్వాత ఇక్కడ నుంచి మనీ ఎర్నింగ్ సంబంధించి కానీ ఎంత ఎర్న్ చేశారు ఇలాంటి విషయాలు తెలియజేయట్లేదు అని అయితే మనకు తెలుస్తుంది. అలాగే ఆయన తరపున ఒక లాయర్ కూడా కేసు చేపట్టడం జరిగింది. వీటన్నిటిపై మనకి ఒక క్లుప్తంగా ఒక వివరణ ఇవ్వబోతున్నారు. అదేంటో తెలుసుకుందాం. నమస్కారం సార్. హలో విరాట్. ఒక పక్క ఐబొమ్మ రవి ఈ కేసు ఏదైతే నడుస్తూ ఉందో దానికి ఎవరు సపోర్ట్ లేరు అనుకుంటున్న టైంలో జనాలందరూ కూడా వాళ్ళ మద్దతు అయితే తెలుపుతూ ఉన్నారు. ఇంకో పక్క ఆయన కోసం ఒక లాయర్ కూడా ఈ కేసు చేపట్టడం జరిగింది. మరో పక్క ఆయన విమర్శించిన ఆయన ఫాదరే ఇప్పుడు ఆయన సపోర్ట్ చేసుకుంటూ ఆయన గురించి చిన్నప్పుడు విషయాలని చెప్పుకొస్తూ ఉన్నారు. ఈ కేసు ఎటువైపు వెళ్ళే ఛాన్స్ ఉంది? ఈ కేసులో ముఖ్యంగా ఎటువంటి లూప్ హోల్స్ అనేవి ఇప్పుడు మన లాయర్ గారు యూజ్ చేయడానికి స్కోప్ ఉందంటారు? విరాట్, ఇక్కడ ఏంటంటే ఐబొమ్మ రవి ఒక అక్యూజ్ లాగా, కల్ప్రిట్ లాగానే అతను అరెస్ట్ కావటం జరిగింది. పోలీస్ వారు అరెస్ట్ చేయటం జరిగింది తనని. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే పోలీస్ వారు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినారో, లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిందో వాళ్ళ అంచనాలను తారుమారు చేస్తూ మొత్తం సోషల్ మీడియా కానీ లేకపోతే పబ్లిక్ కానీ ఐబొమ్మ రవిని సపోర్ట్ చేస్తున్నారు. ఏంటంటే ఒకానొక పాయింట్లో ఏమంటున్నారంటే ఐబొమ్మ రవి, ఇమ్మడి రవి మా రాబిన్ హుడ్ అని అంటున్నారు. ఇంకా అతని క్రేజ్ ఎక్కడి వరకు వెళ్ళిందంటే నాట్ ఓన్లీ ఇట్లా అంటే సోషల్ మీడియాలో ఇక్కడ స్ప్రెడ్ చేయడం కాకుండా ఆటోల మీద రాస్తున్నారు ఐబొమ్మ రవి ఈజ్ మై హీరో అని చెప్పేసి. ఎందుకు అంత క్రేజ్ వచ్చిందంటే ఇప్పుడు ఒకటి సెల్ఫ్ ఇది చేసుకోవాలా విరాట్, ఏంటంటే సెల్ఫ్ క్వశ్చన్ చేసుకోవాలి. ఎందుకంటే అతన్ని అంత ప్రమోట్ చేసి లేకపోతే అతను ఒక హీరో స్టేజ్కి వెళ్ళిపోయి ఇప్పుడు ఒక హీరో కన్నా ఎక్కువ అతనికి ఇమేజ్ వచ్చేసింది. ఎందుకు వచ్చింది? ఇప్పుడు మనం చేసే తప్పుల్ని మాత్రం మనం కప్పించుకుంటున్నాం, కానీ అవతలోడి తప్పుల్ని మనము పాయింట్ చేస్తున్నాము. మన తప్పులను కూడా మనం కరెక్ట్ చేసుకుంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు కదా. ఇప్పుడు అతను చేసింది కరెక్ట్ అని నేను అనను, ఎవరు అంటలేదు. పైరసీ ఈజ్ కాకపోతే పైరేటెడ్ చేయటం అనేది తప్పు, అది హీఈస్ లయబుల్ ఫర్ పనిష్మెంట్. కానీ అతను చేసిన పని వల్ల అతను ఎవరికి ఇది ఒక ఫిల్మ్ ఇండస్ట్రీకి అన్యాయం జరిగింది, లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీకి లాస్ జరిగింది, కొన్ని వేల కోట్లు లాస్ అయింది పర్ ఇయర్. ఏంటంటే ప్రతి కొత్త మూవీని ఏదైతే వచ్చిందో దాన్ని ఇమీడియట్గా దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఐబొమ్మలో వచ్చేస్తుంది, లేకపోతే అది ఇంకో టీవీ, అది బప్పం టీవీ, ఆ టీవీలో వస్తుందని చెప్పేసి అన్నారు. దట్స్ ఓకే. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే అతనికి వచ్చే ఏది ఎర్నింగ్స్ కానీ రెమ్యునరేషన్ కానీ ఏంటంటే అతను ఒక తమిళ్ ఛానల్ నుంచి దాన్ని పర్చేజ్ చేస్తున్నాడు. తీసుకొని ఏదైతే మూవీ వచ్చిందో దాన్ని తమిళ్ ఛానల్ నుంచి తీసుకొని తను డైరెక్ట్ ఎక్కడ ఇన్వాల్వ్ అయినట్టు కనపట్టలేదు ఎక్కడ కూడా మీడియాలో కానీ. సో తను అక్కడి నుంచి తీసుకొని దాన్ని ఏంటంటే హై డెఫినేషన్ వాల్యూమ్లో దాన్ని రిలీజ్ చేస్తున్నాడు తనకి. అయితే ఇక్కడ ఇతనికి వచ్చే ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ బెట్టింగ్ యాప్స్ ఏవైతున్నాయో బెట్టింగ్ యాప్స్ని కంటిన్యూస్గా దాంట్లో ఫ్లోట్ చేస్తున్నాడు. తను ఏదైతే మూవీని తను ఇది చేస్తున్నాడో, మన ప్రజెంట్ చేస్తున్నాడో లేకపోతే అప్లోడ్ చేస్తున్నాడో దాంట్లో యాడ్స్ వస్తున్నాయి, కంటిన్యూస్గా యాడ్స్ వస్తున్నాయి. యాడ్స్ త్రూ అమౌంట్ వస్తుంది. సో దాని ద్వారా తను అమౌంట్ సంపాదించుకుంటున్నాడు. ఒకటి ఏంటంటే ఒక విపరీతమైన వెంజెన్స్లో అతను ఈ డెసిషన్ లేకపోతే ఇంత దీనికి తెగబడ్డాడేమో అనిపిస్తుంది నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఏంటంటే ఒక బ్రోకెన్ మ్యారేజ్, మదర్ ఇన్లా కానీ లేకపోతే వైఫ్ కానీ నగ్మా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడట. అమ్మాయితోటి మ్యారేజ్ బ్రేకప్ అయిపోయిన తర్వాత ఒక విపరీతమైన ఏంటంటే ఒక సైకో బిహేవియర్ డెవలప్ చేసుకున్నాడు. ఎందుకు అంటే తనని హ్యూమిలేట్ చేసినారట ఫైనాన్షియల్గా. నువ్వు మాతోటి తూగలేవు. వీళ్ళ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో లేకపోతే వీళ్ళ కాంటాక్ట్స్ మొత్తం అబ్రాడ్లో ఉన్నాయట, ఈ అమ్మాయి వాళ్ళ కాంటాక్ట్స్. అతన్ని చాలా టైమ్స్ వాళ్ళు హ్యూమిలేట్ చేశారట. హ్యూమిలేట్ చేసేసి నువ్వు ఎప్పటికీ మా స్థాయికి రాలేవు, నువ్వు నీ స్థాయి ఇంతే, నువ్వు ఇంతే, ఇంక ఇక్కడికన్నా ఎక్కువ బతకలేవు అంటే ఎప్పుడైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినాడో అతనికి అమౌంట్ రావటం జరిగింది. సో ఏంటంటే ఇండియాకు ఉన్నటువంటి ఇండియా వారసత్వాన్ని కూడా తను గివప్ చేసేసి కరీబియన్ ఐలాండ్స్కి వెళ్ళిపోయినాడు. అక్కడి నుంచి ఇదంతా స్టార్ట్ చేశాడు. ఏంటంటే ఇప్పుడు అతనికి అప్లై అయ్యే లా కూడా కరీబియన్ ఐలాండ్స్దే ఉంటుంది. ఇండియాది ఇప్పుడు ఏంటంటే ఇండియాలో దొరికినాడు కాబట్టి లేకపోతే ఇండియాలో జరిగిన దాన్ని కాబట్టి ఇక్కడ ట్రయల్ చేస్తున్నారు. కానీ ఏంటంటే వన్ ఫైన్ డే వెన్ హీ గోస్ బ్యాక్ టు హిస్ కరీబియన్ ఐలాండ్స్
అక్కడ నుంచి దాన్ని ఛాలెంజ్ చేస్తాడు. అసలు వెళ్ళగలరంటారా ఇప్పుడు ఇప్పుడు బయటికి వెళ్ళే స్కోప్ అయినా అంటే ఒకటి విరాట్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఒకటి పోలీసు వాళ్ళు మనీ లాండరింగ్ పెట్టినారు, బెట్టింగ్ యాప్స్ పెట్టినారు, లేకపోతే పైరసీ యాప్స్ పెట్టినారు. మొత్తం ఒక 7 సెక్షన్స్ కింద అతని మీద కేసు వేసినారని చెప్పేసి తెలిసింది. ఇక్కడ నాంపల్లిలో కూడా ఫైల్ చేసినారు, పోలీస్ కస్టడీ అడుగుతున్నారు మళ్ళీ 7 డేస్కి. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే విరాట్, పోలీస్ ఆఫ్టర్ 90 డేస్ పోలీస్ కానీ ఒకవేళ అతని మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేయకపోతే అతనికి స్టాట్యుటరీ బెయిల్ రావాలి. ఇంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి, మనీ లాండరింగ్ ఉంది, ఈడీ ఉంది, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి 90 డేస్లో ఒకవేళ ఛార్జ్ షీట్ కానీ ఫైల్ చేయకపోతే బై డిఫాల్ట్ అతనికి బెయిల్ వచ్చేస్తుంది. బెయిల్ వచ్చేసిన తర్వాత ఒకసారి అతను బయటికి వెళ్ళినాడు అనుకో, అతను ఇప్పుడు ఒక సామ్రాజ్యాన్ని నడుపుతా ఉన్నాడు. తను అది చీకటి సామ్రాజ్యమా లేకపోతే పైరసీ సామ్రాజ్యమా ఏంటనేది కాదు, కానీ ఏంటంటే మాస్టర్ మైండ్. ఇప్పుడు అతను ఈ చిన్న ఈ సైట్సే హ్యాక్ చేయగలిగినోడు ఏదన్నా సైట్ హ్యాక్ చేయగలడు. సో అతనికి అంత నాలెడ్జ్ ఉంది కాబట్టి అతను ఒకనొక టాక్ ఏంటంటే అతన్ని ఇప్పుడు వన్ ఆఫ్ ద ఫిల్మ్ హీరో అంటున్నారు, ఆయనను జైల్లో పెడితే ఏమొస్తుంది, ఆయనను బయటికి తీసుకొచ్చేసి ఆయనను మంచి పనుల కోసం వాడాలి. సైబర్ క్రైమ్ ఎంతో జరుగుతూ ఉంది, సైబర్ ఫ్రాడ్ ఎంతో జరుగుతూ ఉంది, ఆయన నాలెడ్జ్ని మనం దీనికోసం యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి. దట్ ఈస్ వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. ఇంకొక పెద్ద మనిషి ఎవరు సినిమా ఇండస్ట్రీ నుంచి ఆయన ఏమంటారంటే అతన్ని ఎన్కౌంటర్ చేయాలని అంటారు. ఎన్కౌంటర్ చేయమని చెప్పడానికి ఆయనకి ఏం రైట్ ఉంది? ఆయన ఏమి క్లీన్ హ్యాండ్స్ తోటి లేరు కదా, ఆయన మీద కూడా కేసెస్ ఉన్నాయి కదా. ఎవరైతే ఈ డిమాండ్ చేశారో ఆయన మీద కేసెస్ ఉన్నాయి. ప్లస్ ఎన్కౌంటర్ దేన్ని అంటారు విరాట్? ఒక మనిషి పారిపోతూ ఉంటే, ఒక క్రిమినల్ పారిపోతూ ఉంటే అతని చేతిలో ఉన్న వెపన్ తోటి పోలీస్ మీద అటాక్ చేసినప్పుడు వీళ్ళు ఇన్ రిటాలియేషన్ లేకపోతే వీళ్ళ లైఫ్ సేవింగ్ కొరకు వీళ్ళ ప్రాణరక్షణ కొరకు వీళ్ళు ఫైర్ చేస్తే దాన్ని ఎన్కౌంటర్ అంటారు. మరి అట్లాంటప్పుడు ఈయన తెలిసి మాట్లాడినాడా తెలియక మాట్లాడినాడా? మీకేం రైట్ ఉంది ఆ మాట మాట్లాడటానికి? ఒక మనిషిని పట్టుకొని చంపే అంత అతనేమి ఇచ్చేయలేదు కదా. అంతకన్నా ఎక్కువ క్రైమ్ చేసిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు కదా. ఇప్పుడు ఇతను ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీకే ఈయన చేసిన దీంతో పైరేటెడ్ తోటి లేకపోతే పైరసీ తోటి ఫిల్మ్ ఇండస్ట్రీకి డ్యామేజ్ జరిగింది. వి డూ అగ్రీ. సరే, మరి ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ ఏమి క్లీన్ హ్యాండ్స్ తోటి ఉంది విరాట్? ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక టికెట్ 100 రూపాయలకి 50 రూపాయలకు జరిగే టికెట్లు 3 రూపాయలు లేకపోతే 10 రూపాయలు ఉన్న సినిమాలు మేము చూసినాము. నాకు గుర్తుంది. ఇప్పుడు ఒక సినిమాకి వెళ్ళాలంటే ఒక టికెట్ కొనాలంటే 450 రూపాయలు 500 రూపాయలు. వాటర్ బాటిల్ 20 రూపీస్ ఉన్న వాటర్ బాటిల్ 100 రూపీస్ 150 రూపీస్కి అమ్ముతున్నారు. పాప్కార్న్ 300 400. ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళే ఛాన్స్ ఎక్కడ ఉంది చెప్పండి? అంటే ఇప్పుడు ఈ ఓవరాల్ సిచ్యువేషన్లో ఇప్పుడు ఐబొమ్మ రవి అనే పర్సన్ ఇలా థియేటర్స్ అందులో ఉండే ఫుడ్కి సంబంధించిన విషయాలు ఎంత ప్రైస్ ఎక్కువ ఉండడం వల్ల ఐబొమ్మ రవి చేసింది రైట్ అని చెప్పేసి జనాలు అంటున్నారు. కానీ ఇప్పుడు ఐబొమ్మ రవి అనే పర్సన్ ఇప్పుడు ఇది తప్ప కాదా అని చెప్పేసి పోలీసులు ఒక ప్రెస్ మీట్ పెట్టి అతను చేసింది 100% తప్పే, ఎంత నష్టం జరిగిందని పోలీసులు చెప్తా ఉన్నారు. జనాలు మాత్రం రవికి మద్దతుగా ఉన్నారు. ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి ఈ కేసు అసలు నిలబడగలిగే కేసేనా? ఈ కేసు ఎంతకాలం నిలబడుతుంది? ఒకవేళ శిక్ష పడుతుందా? ఎంతకాలం శిక్ష పడుతుంది అనే క్లారిటీలు జనాలు అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు ఒకటి విరాట్, పోలీసు వాళ్ళు ఏం వేసినారు లేకపోతే ఏముందనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు అన్లెస్ అంటే ఆ కేసు పేపర్లు బయటకు వచ్చేవారు కూడా మనకేం తెలియదు. తప్పితే ఏంటంటే ఇప్పుడు ఒకటి డిఫెండ్ చేసే లాయర్ కరెక్ట్ ఉంటే, డిఫెండ్ చేసే మీ కౌన్సిల్ కరెక్ట్ ఉంటే, ఇప్పుడు ఇతని దగ్గర డబ్బులు ఉన్నాయి, సరే కరీబియన్ ఐలాండ్స్లో ఉన్న ఎంతో అమౌంట్ అది పోయింది, ఇక్కడ ఇండియాలో ఒక 3.5 crores లేకపోతే 4 crores ఎంతో సీజ్ చేసినారు అని అంటున్నారు. కానీ ఏ సెక్షన్ల కింద కేసెస్ తీసుకున్నారు, ఏం తీసుకున్నారు? సైబర్ క్రైమ్ తీసుకున్నారా, లేకపోతే మనీ లాండరింగ్ తీసుకున్నారా, బెట్టింగ్ కేసెస్ తీసుకున్నారా, ఏం కేసెస్ తీసుకున్నారు అనేది ఒకటి ఏంటంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయిపోయి వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేసేంత కూడా మనకు తెలియదు విరాట్. ఒకటి దెన్ సెకండ్ థింగ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ విట్నెస్లు ఎంతమంది పెట్టుకున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడైనా కూడా ఎనీ ఇన్వెస్టిగేషన్లో ఎప్పుడైనా విట్నెస్లను వీళ్ళు ప్రాసిక్యూషన్ ఎప్పుడైనా కూడా విట్నెస్లను పెట్టినా కూడా విట్నెస్ ఎంతవరకు స్టాండ్ అయి ఉంటాడు లేకపోతే ఎంతవరకు దాంట్లో కేసులో నిలబడి ఉంటాడు అనేది దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. మంచి మర్డర్ కేసులు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే విట్నెస్ లేక హాస్టైల్ అయిపోయి విట్నెస్లు కేసులు పోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇతను బయటకు వచ్చిన తర్వాత అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఏం గ్యారంటీ ఏం లేదు కదా. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఈ ఆవేశంలో ఇంతమంది ఇప్పుడు ఎవరైతే సినీ హీరోస్ వీళ్ళందరూ వచ్చి ఇదంతా చేసినారో ఎవరు దాంట్లో ఏమి కీన్ ఇంట్రెస్ట్ ఏముండదు. పోనీ అక్కడితోటి అదేమన్నా ఆగుతుందా అంటే ఆగేది కూడా కాదు. ఒక ఫేమస్ డైరెక్టర్ కూడా అంటూ ఉన్నారు పైరసీని ఎప్పుడు ఆపలేరని. ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. కానీ ఇట్ వాజ్ దేర్ కదా, చాలా రోజుల నుంచి నడుస్తూనే ఉంది. ఇళ్ళల్లో వీసీఆర్లు వీసీపీలు ఉన్నప్పుడు కూడా పైరేటెడ్ సిడీస్ వచ్చినాయి, పైరేటెడ్ సిడీస్ తోటి నడిచినాయి. సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను చేసేది తప్పే, ఐ డూ అగ్రీ. పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేసింది కూడా కరెక్టే. కానీ ఏంటంటే
ఒకటి ఇప్పుడు వీళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఏంటంటే రియలైజ్ కావాలా విరాట్, ఏంటంటే కామన్ మ్యాన్కి దగ్గర కావాలా. ఇప్పుడు హైలీ రిచ్ పీపుల్ ఎవరు థియేటర్కి రారు, వచ్చి చూడరు నీ థియేటర్కి వచ్చి. ఎవరు వచ్చినా ఇప్పుడు థియేటర్లలో ఇప్పుడు చిరంజీవి సినిమా వచ్చినా, పవన్ కళ్యాణ్ సినిమా వచ్చినా, నాగార్జున సినిమా వచ్చినా కూడా కామన్ మ్యాన్ మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళే పోయి పేపర్లు చింపి అక్కడ గొడవ చేసి పాలాభిషేకాలు చేసి నీళ్ళాభిషేకాలు చేసి రిచ్ ఎవరు పట్టించుకోరు. అట్లాంటిది కామన్ మ్యాన్కి దూరం అయినప్పుడు ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి విరాట్. సో ఏంటంటే అది వాళ్ళు రియలైజ్ కావాలా. ఇప్పుడు ఒక హీరో అన్ని 100 కోట్లు లేకపోతే ఇన్ని కోట్లు తీసుకోవాల్సినంత నెసిటీ ఏముంది చెప్పండి, అక్కడ అంత నెసిటీ ఉందా? ఇప్పుడు ప్రొడ్యూసర్ మీద బర్డన్ పెరుగుతున్నది. ప్రొడ్యూసర్ ఏం చేస్తుండో, నాకు పర్మిషన్ కావాలా, స్పెషల్ టికెట్లు కావాలా, లేకపోతే స్పెషల్ షో వేసుకుంటాను, లేకపోతే టికెట్ రేట్ పెంచుతాను. కామన్ మ్యాన్కి దూరం అయినప్పుడు ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. కామన్ మ్యాన్ని దూరం చేసుకున్నారు అంతే ఫిల్మ్ ఇండస్ట్రీ. సో అది వాళ్ళు రెక్టిఫై చేసుకోవాలా, వాళ్ళు రియలైజ్ కావాలా, వాళ్ళు దాంట్లో నుంచి బయటకు వస్తే తప్ప ఇప్పుడు నేను ఇంత తీసుకోవటం అవసరమా అని చెప్పేసి ఆలోచిస్తే అంత అవసరమే లేదు. కానీ ఇప్పుడు ఏంటంటే మనము కామన్ మ్యాన్ దూరమైన తర్వాత కామన్ మ్యాన్ ఇప్పుడు ఆల్టర్నేట్ రిసోర్స్ చూసుకున్నాడు. ఇప్పుడు ఒక కార్టూన్ ఏదో వచ్చింది, ఒక పోలీస్ ఇంకొక పోలీస్తో చెప్తా ఉన్నాడు, నువ్వు కొట్టురావా అని అంటే, లేదు మా ఇంట్లో 3 సంవత్సరాల నుంచి మేము అదే సినిమాలు చూస్తూ ఉన్నాము, మేము కొట్టలేమని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఏంటంటే మేమ్స్ వచ్చినాయి. సో అంత దగ్గర అయిపోయినాడు అతను. సరే అతను చేసింది తప్పే, కానీ ఏంటంటే ప్రజల గుండెలలో చేరిపోయాడు. చట్టపరంగా ఆయన చేసింది తప్పు, కానీ ప్రజల పరంగా ఆయన చేసింది కరెక్ట్. ప్రజలు అప్రిషియేట్ చేస్తున్నారు, ప్రజలు దాన్ని మెచ్చుకుంటున్నారు. కాబట్టి అతను అంటే తను చేసిన తప్పని తనకు కూడా తెలుసు విరాట్. కానీ ఏంటంటే ఒక కసితో చేసినాడు. ఏంటంటే నేను కనీసం ఇట్లన్నా నేను నా ఈగోని నేను సాటిస్ఫై చేసుకుంటాను, నేను ఎట్లా లైఫ్లో ఫెయిల్ అయినా కానీ ఇట్లన్నా నేను పబ్లిక్ సింపతిలోకి వస్తా, లేకపోతే పబ్లిక్ సింపతి గెయిన్ చేస్తా అని చెప్పేసి ఒక ఫ్రస్ట్రేటెడ్ స్టేట్లో చేసినాడు అనిపిస్తుంది నాకు. అంటే ఇంకా నేను నా అల్టిమేట్ ఏమంటే ఐ మస్ట్ మేక్ మనీ అండ్ ఐ మస్ట్ ఎంజాయ్ మై లైఫ్. శిక్ష పరిస్థితి ఏంటి? శిక్ష ఉంటుందా ఏంటి దాని పరిస్థితి? శిక్ష ఉన్నా కూడా విరాట్ ఏంటంటే దాన్ని ఇప్పుడు ఈ లోవర్ కోర్టులో పోయింది అనుకోండి, హయ్యర్ కోర్టుకు పోతాడు, హయ్యర్ కోర్టులో పోయింది అనుకోండి సుప్రీం కోర్టు పోతాడు. తర్వాత ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈయన వీసా ఇక్కడిది కాదు, ఇంటర్నేషనల్. సో ఇంటర్నేషనల్ కోర్టులలో ఛాలెంజ్ చేస్తారు దీన్ని. ఇంటర్నేషనల్ వరకు వెళ్తుంది, ఇంటర్నేషనల్ బై డిఫాల్ట్ ఇంటర్నేషనల్. ఇప్పుడు ఏంటంటే తను ఇక్కడ రెసిడెంట్ కాదు కదా, మన ఇండియా రెసిడెన్స్ని గివప్ చేశాడు, తనకి ఇక్కడ వీసా లేదు. హిజ్ వీసా బిలాంగ్స్ టు కరేబియన్ ఐలాండ్స్. 86 lakhs పెట్టి కొనుక్కున్నాడట వీసా. అట్లాంటప్పుడు మరి అతను ఎంత పకడ్బందీగా చేసి ఉండాలా? నాకు అనిపిస్తుంది అంటే ఇతనికి ఏదో స్ట్రాటజిక్గా వచ్చి సరెండర్ అయినాడు తప్ప తనంతట తాను వచ్చి అయితే తను ఇక్కడ దొరికిపోలేదు అనిపిస్తుంది నాకైతే. తన సరెండర్లో కూడా తనకి ఏదో ఒక మాస్టర్ మైండ్ ఉంది, ఏదో తనకి పక్కా ప్లాన్డ్గా వచ్చి తను ఇదైనాడు తప్ప అంత ఇదేమి కాలేదు అనిపిస్తుంది నాకైతే. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్ విరాట్, చూడాల్సిందే అంతే. ఇంకా లెట్ టైమ్ సాల్వ్ ద ఇష్యూ. సో చూడాలండి ఇంకా ఏం జరుగుతుంది నెక్స్ట్ అనేది. సో మరి ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి